ఇన్స్టాగ్రామ్ లో ఒక నార్మల్ ఒక పల్లెటూరు నుండి వచ్చినటువంటి వ్యక్తి సీన్ కట్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లో గుర్తు పట్టణోళ్ళు ఉండరు. చలి పెడుతుందని లేసలేవా, శాతం నైతలని లేసలేవా, తెల్లారు లేచి తల్లిదండ్రులు పని పోతుండే నిద్రవాడికి ఎట్లా సిగ్గు అనిపిస్తున్నా నీకు? ఈ దునియాలో ఇజ్జత్సే బతకాలంటే చిన్నదో పెద్దదో పని చేసుకోవాలి. నుండు అన్న పెడతాడన్నావు అనుకో, నిన్ను అన్న పాపానికి ఇంట్లో ఇజ్జత్కి ఇసం పోసుకొని వస్తారు. మార్రా 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 మార్రా. అది జనాలకు బగ్గెక్కింది అన్నది, బగ్గెక్కింది, చాలా అంటే చాలా ఎక్కింది. ఎవరు చూడరా మార్రా అదే మార్రా అదే మార్రా అదే మార్రా. మా దోస్తు అని చెప్పేసి చెప్పుకుంటారు. ఇంత ముందుకి ఏమో అమ్మ ఆడేవాడు రాబోయే అది అని ఇలా ఏడ కనబట్టి సిట్టింగ్ చేసిన ఆడ కూర్చున్నా గుడ్డలా నావర్రా వీడియో కాల్ చేశారే చూడారే అయ్యరా ఏ పోవే పో నువ్వేని రవ్వే పోవే పో నువ్వేని రవ్వే నేను అట్లా ఏడ ఫోన్ చేసిన రోడ్డు మీద రోడ్లో పుట్టినవారా అందరిలో కింద ఇంట్లోనే కన్నాం గారా అని చెప్పేసి నాయన అయిపోయి ముచ్చట అది పట్టుకొని ఇప్పుడు ఒకసారి నాయన వీడియో ఇచ్చిండు, నేను తిట్టిన మాట ఇల్లు పెట్టినేవరా అని చెప్పేసి. రులా ఉన్నా బిడ్డ అందరిలేక నేను ఇంటనే కన్నాగా బిడ్డ ఉన్నిల్లా తట్టగా బిడ్డ మనకున్న ఇల్లు. అయితే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నాన్న ఆట నడుపుతాడు, 18 ఏళ్ళు అమలు పని చేసిండు. ఏ పని చేసినా నెలకి ఇస్తారు కదా, ఇదైతే రోజు వస్తే పైసలు. ఇక నాన్నకు యాక్సిడెంట్ అయింది అనమాట. అయ్యో యాక్సిడెంట్ అయ్యి మేము ఇల్లు కట్టినప్పటి నుంచి అయినా, నేను పుట్టి పెరిగిన పెద్ద అయినప్పటి నుంచి అయినా కానీ మాకైతే అప్పులు ఉన్నాయన్న. అప్పులు తీరి మా నాయన ఒక్క రోజు సుఖంగా వండుకోవాలి ఇంట్లో, అది ఒక్క ఆశ ఉందన్న. మా నాయన ఒక్క రోజు నిమ్మలంగా వండబెడతా. ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా నాన్నతో చాలా దగ్గర బంధమా? వాస్తవంగా నాన్న లేనిది లేదన్నా. ఇక నాన్న అంటే మస్తు ఇష్టం నాకు. వాస్తవానికి ఇట్లా కొట్టిండు మా నాయన, మస్తు కొట్టిందను. నేను మస్తు తప్పులు చేసిన, మస్తు కొట్టిండు. కొట్టినా గానీ మళ్ళీ తర్వాతకి నా కొడుకే అని చెప్పేసి మళ్ళీ ₹1-2 చేతులు ఇస్తే ఆ దెబ్బలు మర్చిపోయి ఆ ₹2 కొనుక్కొని మా నాయన పేరు గుర్తుందా. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు చూసి కట్టెలు కొట్టడానికి పోతే ముళ్ళులు తీస్తే నరాల మీదే కొడితేనా, కొట్టి 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 బొక్కలు అలసిపోయి పండుకునేనా. ఇదంతా కాదు, పండుకుంటే కుదరదు అని చెప్పేసి మందావు కూడా కొట్టిన రోజులు. ఉపాసం అన్న ఉంటా, కారం వేసుకున్నది తింటా కానీ తలకాయ వంచ పని అయితే ఏనా. నీ లవర్ గురించి, అంజమ్మ గురించి. ఏ ప్రీతి బాగున్నావా అంటే హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ఇన్స్టాగ్రామ్ లో ఒక వ్యక్తి, ఒక నార్మల్ ఒక పల్లెటూరు నుండి వచ్చినటువంటి వ్యక్తి సీన్ కట్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లో గుర్తు పట్టణోళ్ళు ఉండరు. అంటే అంత లెవెల్లో వైరల్ అయ్యిండు. మరి ఎట్లా వైరల్ అయ్యిందంటే ఆయనకేం పెద్ద టాలెంట్ లేదు, ఏం లేదు, కానీ నిజం, ప్రజెంట్ యువతకు కావాల్సిన నిజం మాట్లాడి మాత్రమే బయటకు వచ్చిండు. సరే, కామెడీ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం ఏదైనా చేసినప్పటికీ కూడా తను చేసినటువంటి వీడియోస్లో తను మాట్లాడిన మాటలు యువతకు గుండెని తగిలినాయి. ఆ గుండెకు నార్మల్గా తగలలేవు, ఫుల్ నవ్వుకుంటా తగిలినాయి. ప్రశాంత్ యాదవ్ గొడ్డలి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే మీ ముందుకు తీసుకొచ్చిన. ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్లో ప్రశాంత్ యాదవ్ గొడ్డలి గురించి తెలిసింది, ఆయన మాట్లాడిన మాటలు ఒకటైతే, ఇప్పుడు మన ఇంటర్వ్యూలో అస్సలు ప్రశాంత్ యాదవ్ గొడ్డలి జీవితం ఏంటి, ఎక్కడి నుండి మొదలైంది, తన కష్టం ఏంది, తన తల్లిదండ్రుల యొక్క వాళ్ళ కష్టం ఏంది, వాళ్ళ పేర్లు ఏంది, వాళ్ళ కథ ఏంది, అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పు ప్రశాంత్, ఇప్పటి వరకు లైఫ్ లా ఎప్పుడన్నా అనుకున్నావా ఇంత పేరు వస్తుంది? వాస్తవానికి అయితే ఎప్పుడు అనుకోలేనా. నాకు ఇట్లా వేయాలని ఎప్పుడు అనిపించింది అంటే, తమ్ముడు ఇట్లా అప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇస్తున్నాయి అనమాట. అన్న వాస్తవానికి నువ్వు కష్టపడతావు కదా, కట్టెలు కొడతావు కదా, ఇట్లా పెట్టుకో ప్రశాంత్ యాదవ్ గొడ్డలు అని చెప్పి పెట్టుకోనా, మంచిగా ఉంటది పేరు. అసలు గొడ్డలికి నీకు సంబంధం ఏంది? అదే నా కట్టెలు కొడతా, నేను కట్టెలు కొడతాప్పుడు గొడ్డలతోనే కొట్టాలిగా. ముళ్ళు కూర్చుకున్నాడు, గొడ్డలతో ఇబ్బంది పడు, మోసుడు మొద్దులు అంత ఇబ్బంది అయ్యి, అంటే ఎక్కువ పైసలు రాకపోతుండే గొడ్డలతో కొడితే. తర్వాత మిషన్ కొనుక్కొని మిషన్తో ట్రై చేసిన, కొన్ని పైసలు వచ్చినాయి మంచిగా. అంటే నాకు ఇట్లా 10 మందిలో కనబడాలనిపిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, వాస్తవానికి మనకు పైసలు లేకుండా ఏం లేకుండే తర్వాత మా దోస్తులు ఎక్కడికన్నా పోతే వాళ్ళకి మర్యాద ఇస్తున్నాయి అనమాట. పైసలు ఉన్న వాళ్ళకి, అంటే నేను అందరికి తెలుసు కానీ నన్ను మంద లేకపోతుండే. మా దోస్తుకు పైసలు ఉన్నాయి కాబట్టి కానీ మందలు ఇచ్చేది. బాగున్నావు, అమ్మ ఎట్లుంది, నాన్న ఎట్లుంది, ఇట్లంతా ఎట్లురు అని చెప్పి మాట్లాడుతుండే. నేను తెలిసినా కానీ నాతో మాట్లాడకపోతుండే, పైసలు లేవు కాబట్టి. సరే మనం అయితే పైసలు సంపాదించలేము ఇప్పుడంతలా, కాబట్టి పేరు తెచ్చుకుందాం.
అది మంచిదా చెడ్డదా ఏదైనా కానీ ఒక పేరు అయితే ఉండాలి. 10 మంది గుర్తుపడితే చాలు కడుపు నింత నాకు. ఆ కాన్సెప్ట్ లో అయితే వీడియోలు తీయడం జరిగిందన్న. ఎప్పుడు స్టార్ట్ చేసినావు ప్రశాంత్ కరెక్ట్ గా? వాస్తవానికి ఇది స్టార్ట్ చేయడానికి ఇట్లా కారణం ఉందని ఒకటి వాస్తవానికి. చెప్పు. ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను మా అన్న మా ఫ్రెండ్ అని ముగ్గురం ఉంటుండే అనమాట. ఇక అన్ని చేసినాం అన్న, లొల్లిలు చేసినాం, కొట్లాడాలు చేసినాం. ఎవడన్నా వస్తే మా ముగ్గురం దాటి ముంగడు రాకపోతుండే. ఏది ఉన్నా మేము ముగ్గురమే సమాధానం చెప్పాలని. ఆ టైంలో మా అన్న చనిపోయిన అనమాట. అయ్యో, సొంత పెద్దయిన కొడుకు, సొంత పెద్దయిన కొడుకు. సొంత సొంత ఇక చిన్నప్పటి నుంచి ఒక్క దగ్గర తిన్నాం, ఒక్క దగ్గర తిన్నాం, ఒక్క దగ్గర స్కూల్ అంతా ఒకటే. ఇక తర్వాత అన్న లేడు. అన్న లేక తర్వాత ఏమైందంటే ఇక మందుకు బానిసని వాస్తవానికి. అయ్యో, రోజు తాగుతుండే రోజు తాగిన ఇక మర్చిపోలేకపోయినా మా వాళ్ళు. రోజు తాగిన తర్వాత ఇక మెల్లగా మన మన బాధనే సంతోషంగా మార్చుకోవాలి. ఇక మనం అయితే ఇది ఎప్పుడు ఇదే శాస్త్రం కాదని చెప్పేసి వీడియోలు తీస్తే మంచిగా ఉంటుంది. 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు చేంజ్ అయిపోతుంది. అప్పటికే నార్మల్గా అప్పుడప్పుడు 10,000 అవుతారు అనమాట. అప్పుడే నువ్వు చూసి మెసేజ్ చేసి ఇంకా నేను వేరే పని మీద ఉంటుండే. సరే నువ్వు ఇట్లా అప్పుడు తర్వాత మందలిలో నువ్వు ఇట్లా వేరే పని మీద తిరుగుతున్నావు. ఇక నేను ఇట్లా డిస్టర్బ్ చేయలేదు, నువ్వు డిస్టర్బ్ చేయలేదు. ఇట్లా ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు తీసే వీడియోలు సరే నీకు మంచిగా అనిపిస్తున్నాయి కానీ చూస్తాను మంచిగా అనిపిస్తలేవు అంటారు. ఎందుకంటారు అంటే ఇప్పుడు దగ్గరకి అవి చెడ్డనే అనిపిస్తున్నాయి వీడియో. దూరం వానికి ఏంటంటే ఇప్పుడు ఆఫీస్ పోయి ఆయనకి టెన్షన్లు ఉన్నాడు, వీడియోలు చూడగానే వీడు ఏంద్రా ఇంత గట్టిగా మాట్లాడుతుండే, వీడు ఏంది అసలు అని చెప్పేసి అట్లా మాట్లాడి. నీకు బాగా పేరు తెచ్చిన డైలాగ్ ఒకటి ఉంది కదా, మార్రా 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 అని చెప్పి అంటావు చూడు. అది ఒక్కసారి చెప్పాలన్నా ఫస్ట్ నుంచి కూడా. దునియాలో ఇజ్జత్సే బతకాలంటే చిన్నదో పెద్దదో పని చేసుకొని బతుకు. ఈ అన్నుండు అన్న పెడతాడన్నావు అనుకో, నిన్ను అన్న పాపానికి ఇంట్లో ఇజ్జత్కి ఇసం పోసుకొని వస్తారా. మార్రా 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 మాకేలుడే మంచిగా ఉన్నాను వాస్తవానికి, మంచి డైలాగ్ అనిపించింది. కానీ నిజంగా ఎందుకంటే ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని చెప్పి కలలు కనుకుంటూ కూర్చుంటే 4 గోడల మధ్యలో అంకితం అయిపోతుంది. బయట వడాలి నీకు నువ్వే సాటి అనుకున్న రోజు జీవితంలో ఒక అడుగు ముందుకేస్తూ. ఈ డైలాగ్ ఇప్పుడు నేను మంచిగా పద్ధతి చెప్తుంది కానీ బరాబర్ పబ్లిక్ అర్థం కావాలంటే మార్రా మాకేలుడే. గలీజ్ మాట మాకేలుడు ఉంది కానీ అది జనాలకు బగ్గెక్కింది అన్నది. బగ్గెక్కింది చాలా అంటే చాలా ఎక్కింది. ఎవరు చూడరా, నన్ను చూసినా ఇంకా వేరే వాళ్ళు చూసినా అరే మార్రా ఏం పని చేస్తున్నారా, ఏం పని చేస్తలేవు, మార్రా ఇట్లా మంచిగా అనిపించింది. ఇంకోటి బస్సు వైరల్ అయింది ఒకటి ఉంటుంది చూడు, అమ్మ ఫోన్ చేసినా ఆడున్నా, అక్క ఫోన్ చేసే రోడ్డు మీద అంటున్నావు, తమ్ముడు ఫోన్ చేసే రోడ్డు మీద అంటున్నావు. కానీ నువ్వు ఉండేదేడా టీపాయిల కాడ సీర దాకుండా బార్ల బీరు దాకుండా. కానీ నువ్వు చెప్పేది ఏంది రోడ్డు మీద ఉన్నా అని చెప్పేసి. రోడ్లో పుట్టిన బిడ్డ అందరి లెక్క నేను ఇంట్లో అన్నాగా పని చేసేది మమ్మల్ని చేస్తా అనుకుంటా పనికిరాలో సోప చేసి ఉన్నిళ్ళు అంతట్టు బిడ్డ మనకు ఉన్నదే ఇల్లు అని చెప్పేసి అది బగ్గమైంది అన్న వాస్తవానికి. ఎవరు చూడు ఏడి పోయినా కానీ మనకున్నదే అంటారు, మనకున్నదే ఇంత మనకున్నదే ఇంత మనకున్నదే ఇంత. అది ఒక్కటే డైలాగ్ కాదు, దాన్ని అల్లా ఇల్లా మిక్స్ చేస్తున్నా. నిజమే తెలుసా, అమ్మ ఫోన్ చేసినా అన్నే ఉన్నా అంటాడు. ఎవడైనా అదే చెప్తాను, నేను ఎవడైనా రోడ్డు మీద ఉన్నా అని చెప్తాను వాస్తవానికి. కానీ నువ్వు ఉండేవేడా తాగుతావు ఆడేస్తావు. తర్వాత ఇది ఇంకోటి ఉంటుంది చూడు, ఏది చలి పెడతలేదని లేస్తలేవా చాతన అయితే లేదని లేస్తావు. చలి పెడుతుందని లేస్తలేవా శాతం అయితే లేదని లేస్తా. తెల్లారు లేచి తల్లిదండ్రులు పని పోతుంటే నిద్రపోనికి ఎట్లా సిగ్గు అనిపిస్తున్నా. రాత్రి రాపించిన దోశడేమో తెల్లారు లేచి పని పోతాడు, నువ్వు 10-11 అయినా లేవు. లెవెల్. నేనైతే ఇప్పటికి కూడా మా దోస్తులకి ఎవడన్నా ఇట్లనే ఫోన్ చేసి లేపలేడు అనుకో, శాతం అయితే లేదని లేపుతలేవా చలి పెడతలేదని లేపుతలేవా అని మాట్లాడే పరిస్థితి వచ్చింది. అయితే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నాన్న ఆటో నడుపుతాడు, 18 ఏళ్ళు అమలు పని చేసిండు. అమలు పని చేసి శాత కాక ఆటో కొనుక్కుండు. ఆటో కొనుక్కోని ఇట్లా దానికి నడపరాకపోతుండు ఆయనకు. ఇక ఇంట్లో పరిస్థితులు చూసుకొని ఏ పని చేసినా నెలకి ఇస్తారు కదా, ఇదైతే రోజు వస్తే పైసలు. ఇల్లు వెళ్తుంది అని చెప్పేసి ఇల్లు గడుస్తుంది అని చెప్పేసి నాయన ఆటో తీసుకొని నడిపిండు. కొన్ని రోజులు నడపంగా తర్వాతకి ఇక నాన్నకు యాక్సిడెంట్ అయింది అనమాట. అయ్యో, యాక్సిడెంట్ అయ్యి కాలుకు ఈడ 30 కుట్లు పడ్డాయి అన్న ఆయనకు. ఇక ఆయనకు శతగా కుట్ట అయింది మెల్లమెల్లగా. ఇక అప్పటికే నేను పనికి ఎక్కిన అనమాట. నాకు చదువు రాదు వాస్తవానికి. అయితే ఎంతవరకు చదువుకున్నావు ప్రశాంత్? నేను 10th వరకు చదువుకున్నాను ఊర్లోనే. భువనగిరి. 10th వరకు చదువుకున్నా. తర్వాత ఇక నా నుండి అరే ఇట్లకైనా చదువుతలేవు కదా ఏమైనా పని చేయని మాట్లాడితే ఇక నాయన్నే ఉండి మెకానిక్ పెట్టించిండు. మెకానిక్ చేసినాక ఇక ఎంతమంది? మేము మొత్తం 3 అన్న, తమ్ముడు నేను అక్క మ్యారేజ్ అయిపోయింది. ఇంట్లో ఆడపిల్ల ఉందంటేనే అప్పులు ఇల్లు అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మేనోళ్ళకి వేసిన మా బావ చాలా మంచోడు, దేవుడు సూపర్. అక్కని మంచిగా చూసుకుంటాడు. ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదన్న. అక్క ఇంటికి వచ్చి ఏడ్చుకుంటా ఇదైంది అదైంది అని అయితే ఏ రోజు చెప్పలే. బావ దేవుడు
ఉన్నోళ్ళు ఏందో తిని నిమ్మలంగా ఉంటారు ఉమ్. కానీ పంచాయలు కొట్లాటలు పెట్టుకుని అయితే మీ బావ క్యాట్స్ ఆఫ్. కొయ్యూరు కృష్ణ అని చెప్పేసి మా బావ అసలు ఇప్పుడున్న పరిస్థితులల్లా ఇంట్లో ఆడపిల్లలు పుట్టిందంటేనే అప్పుడేమో కట్నం కోసం భయపడుతుండే, కానీ ఇప్పుడు ఎవడొస్తాడో ఎవడేం చేస్తాడో ఏం పంచాయతీలు పడతాయో నెత్తి మీద. లేదన్న వాస్తవానికి అర్థం చేసుకుంటారు మా బావ అర్థం చేసుకుంటాడు మా పరిస్థితి ఇట్లా అర్థం చేసుకున్నాం. కొన్ని పైసలు ఇట్లా ఇచ్చి ఉండే మా బావకు, అయినా మా బావ ఎప్పుడు మన ఏ రోజు ఇట్లా మన ఆయన ఇబ్బంది పెట్టలే, మమ్మల్ని ఇబ్బంది పెట్టలే, మా అక్కని ఇట్లా ఇబ్బంది పెట్టలే. సూపర్. ఇబ్బంది పెట్టకుండా అయితే చూసుకున్నానా, ఇప్పటికైనా ఎప్పటికైనా అట్లా చూసుకునే నమ్మకం అయితే ఉంది మాకు. అయిపోయింది అక్క జీవితం అక్కడికి సెట్ అయిపోయింది. మంచిగా ఉంది, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదన్న, మంచి ఊరాలు, వాళ్ళకి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సూపర్. ఓకే నిమ్మల ఊరాలు. అయితే ఇప్పుడు నీ మెకానిక్ జీవితం వరకు మరి 10th కాగానే మెకానిక్ లకు పోయినావు, అంతవరకు బాగుంది, కానీ అదెందుకు వదిలేసినావు మళ్ళా? ఆడ వాస్తవానికి నేను చేయని తప్పు కొట్టినాను నన్ను వాడు మెకానిక్ అనేటోడు. దేవుడే వాస్తవానికి కొడితేనే పని వస్తా అని చెప్తారు, కానీ కొట్టిన దానికి ఇట్లా కారణం ఉండాలి కదా, కారణం లేకుండా కొట్టిండు. ఎవడో చేసిన తప్పుకు నన్ను కొట్టిండు. కొట్టేవారు నాకు కోపం వచ్చింది, నాకు నచ్చదు వాస్తవానికి. ఒక మనిషి ఉత్తుతో నాకు దెబ్బేస్తే మాత్రం నాగంపాం ఎంత గట్టిగా పగబడుతుందో అంతకన్నా ఎక్కువ పగబడుతుంది. ఖచ్చితంగా నేను కొడుతుంది, ఏ పంచ్ అయినా సరే ఏదైనా సరే, అది ఆడ ఎంత పెద్ద పీకుడు ఆడైనా సరే, కారణం లేకుండా నా మీద చేసి నాకు నచ్చదు. కొడితే ఎంత పెద్దడు అయినా సరే, నా ముంగడు ఎంత ఆపోజిట్ ఎంత పెద్ద పీకుడు అయినా సరే కొడతాను. నన్ను ఇంట్లో ఒకడు కొడితే రాత్రి పోయి ఆయనకి డోర్లు పెట్టి గొల్లెం పెట్టి కొట్టొచ్చాను. తప్పు లేకుండా నిన్న ఒక మాట పడతాను, ఖచ్చితంగా పడతా. నేను తప్పు చేయగా ఫస్ట్ తప్పు ఎందుకు చేస్తా? వాస్తవానికి ప్రతి ఒక్క విషయంలో అనుభవం ఉంది నాకు. అనుభవం లేని మనిషిని కాదు కదా. ఈ విషయంలో అనుభవం ఉంది, ఆ విషయంలో అనుభవం ఉంది, ఆ విషయంలో అనుభవం ఉంది. ఎవరిని కొట్టాలి, ఎవరిని తిట్టాలి, ఎవరిని మందలియాలి, ఎవరిని ప్రేమగా చూడాలి అన్ని నాకు తెలుసు. అసలు నేను తప్పు ఎందుకు చేస్తా? తప్పు చేయను. ఇక కొట్టగానే వెళ్ళిపోయిన వాడికి వెళ్ళి కొట్టగానే వెళ్ళిపోయినా. ఇక పెద్దోడు కొన్ని రోజులు పని నేర్పించిండు, ఆయన చేతికి అన్నం తిన్నా కాబట్టి ఇక పెద్దోడు కాబట్టి సరే తీ అని చెప్పేసి వెనక జరిగిపోయినా నేనే. ఇక అది అయిపోయిన తర్వాత రైస్ మిల్ అని చెప్పేసి రైస్ మిల్ వేసినా. పొద్దున 10 గంటలకు పోతే తెల్లారి పొద్దున 10 గంటలకు రావాలి. ఓహో. మళ్ళీ డ్యూటీ కాడ రాకపోతే 48 గంటలు చేయాలి. మళ్ళా వాస్తవానికి మనం పొద్దుగా అన్నం తిని పోయినామంటే రాత్రి అన్నం పెడతాడు. మనం మధ్యాహ్నం ఇక తీసుకోకపోతుండే. వాస్తవానికి ఆడ కోళ్ళ ఫారం ఉంటుంది అన్న, కోళ్ళ ఫారం వాసన వస్తుంది, ఈ వాసన వస్తుంది. ఆడ కూర్చొని అన్నం తిని కూడా ఆడ ముంగడ రోడ్డు ఉండే అనమాట. ఆడ కూర్చొని ఒకటే రోడ్డునే చూసేది. ఆ జీవితం గుర్తున్నది. రోడ్డు మీద చూసేది. ఇట్లకెళ్ళి నేను బండి ఎప్పుడన్నా తీసుకొని పోవాలి, ఒక బండి కొనుక్కోవాలి, నేను తిరగాలి, కంపెనీ చుట్టూ తిరిగి చూడనే చూడదు. నేను రైస్ మిల్ ఒక 2 వీలర్ కొనుక్కోవాలి. దాని ముంగడికి వెళ్ళి ఇప్పటికి పోతా, నవ్వు కూడా పోతాను నేను. మంచిగా అనిపిస్తుంది. వాస్తవానికి ఆడ అన్నం లేదు. ఎంత ఉండే ప్రశాంత్ జీతం అప్పుడు? అన్న జీతం అయితే రోజుకు 150 రూపాయలు అన్న. రోజు 150. 5,500 ఇచ్చేది. 5,500 ఇచ్చేది అంటే అంటే డే బై డే పోతుండే పనికి. ఒక పూట అన్నం పెట్టేది, పొద్దున తినిపోయి ఇక మధ్యాహ్నం ఏం తినకపోతుండే. ఆకలి అయ్యేది కానీ ఇక తినకపోతుండే. అట్నే నడిచిపోయింది అన్న ఇక జీవితం అయితే. అది అయిపోయినాక ఇక కంపెనీలో ఒక కంపెనీ తిరిగినా, ఒక కంపెనీ తిరిగినా, ఒక కంపెనీ తిరిగినా, ఒక కంపెనీ తిరిగినా. కానీ ఏ రోజు కూడా ఇంట్లో ఖాళీ కూర్చోలేవు. పని చేసినా, పని చేసి నాన్నకు పైసలు ఇచ్చిన, నా ఖర్చులు చూసుకున్నాక ఆయనకి ఇచ్చిన పైసలు. అంటే నేను మొత్తం ఆయనకి ఇచ్చిన గొప్పలు చెప్పుకోను, గొప్పలు నాతో కానిపోను. అది అప్పటికి అక్క పెళ్ళి అయిందా? అక్క పెళ్ళి అయింది. అప్పులు గట్టిగా అప్పులు అయిపోయినాయి. ఏది ఉన్నా కానీ నాయన ఆటో నడిపితే వెళ్తాను. ఇప్పుడు వాస్తవానికి వాళ్ళు కట్నం ఆశించారు, అంటే వాళ్ళ తగ్గట్టు వాళ్ళ స్తోమతలో వాళ్ళు ఆశించారు. వాళ్ళు ఎక్కువ ఆశించినా కానీ మేము ఎంత ఇచ్చినా అంత తీసుకొని ఇబ్బంది పెట్టలేదు. మంచిగా అనిపించింది. కానీ మేము చేసినప్పుడు అయితే కట్టాలి కదా. ఇప్పుడు నాయన చేసింది ఎంత? 10 లక్షలు చేసింది అప్పటి కాలం. 10 లక్షలనా? 10 లక్షలు చేసి రూపాయి సంపాదించి కట్టాలంటే ఎడికి అయితే. అరే ఊర్లో ఉన్న వాళ్ళకి ఇంత పొలం ఉంటది కదా మీకు? వాస్తవానికి పొలం లేదన్న. వాస్తవానికి 210 గజాల జాగ ఉంది మాకు. వాళ్ళు ఇల్లు కట్టడానికి, ఆ జాగ కట్టడానికి అన్నిటికీ నాయనే పని చేసిండు. తాత ఒక రూపాయలే. ఇల్లు అమ్మితే 6 వంచుకురు. ఆ ఇల్లుని ఒక్క ఇల్లుని 200 గజాల ఇల్లుని 6 వంచుకుంటే 6కి 23,000 అందరికి వచ్చినాయి. 23,000 ఇల్లు అవుతుందా? ప్లాట్ వస్తుందా? ఇవన్నీ ఇక నాయనకు మళ్ళీ పెళ్లి అయినాక అప్పేసిన అనమాట. ముసలోడు 50,000 అప్పేసి పంపించిన ఇంట్లోకి. ప్రతి ఒక్కరికి, మా నాన్నకు ఒక్కరికే కాదు, పుట్టిన 6గురికి అప్పులేసి పంపించిండు. 3 ఆడపిల్లలు కానా, ఆడపిల్లల పెళ్లిళ్ళు ఇట్లా వీళ్ళే చేసిరు అనమాట. మీ నాన్న వాళ్ళు ఎంతమంది? మొత్తం 9 మంది వాళ్ళు. అలా 3 ఆడపిల్లలు, 3 ఆడోళ్ళు, 6 మగోళ్ళు. సో ఇప్పుడు అందులో ఒక ఆయన అబ్బాయి అంతే కదా, కింది నుంచి వెళ్ళి 2 ఆయన కొడుకు అనమాట. చనిపోయింది ఎవరు? చనిపోయింది మా పెద్ద ఆయన, పెద్ద ఆయన చిన్న కొడుకు. వాళ్ళిద్దరు సురేష్ అని చెప్పేసి. పెద్ద బలగం అయితే పెద్దది కానీ ఆస్తులు అంతస్తులు అయితే లేవు. వాస్తవానికి నీతి నిజాయితీగా బతికిరు. సంపాదించాలంటే సంపాదిస్తారు. వాస్తవానికి అందరు ఒక తీరు ఉంటారు. రౌడీలు కావచ్చు, గుండాలు కావచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ తాత క్రమశిక్షణతో పెంచిండు. ఎట్లా అంటే తప్పు చేస్తే
చెట్టు కింద మీద కట్టేసి కొడితే లాగలలో ఏరుకునేది. అబ్బా 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 అబ్బా. అంత గలీగా కొడుతుండే మా తాత. అంత క్రమశిక్షణతో పెంచారు కాబట్టి ఈ రోజు మర్యాద ఉంటది. వాస్తవానికి పైసలు లేకున్నా కానీ మర్యాద ఉంటది. ఆ మర్యాదతో నన్ను పెంచిన మా నాయన నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను ఇటట్నే కొట్టాడు. కాబట్టి నేను ఏ రోజు తప్పులు చేసినా ఉప్పులు చేసినా ఏది చేసినా కానీ మళ్ళీ తర్వాత నాయన ఉండే రూపాయి 2 రూపాయలు కొట్టినాక నా కొడుకేగా అని చెప్పేసి తప్పు చేసినా ఉప్పు చేసినా రేపు పొద్దు అలా మారతాడు అని చెప్పేసి రూపాయి 2 రూపాయలు చేతికి ఇచ్చి కొంకో బిడ్డ. అసలు అసలు నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా నాన్నతోటి చాలా దగ్గర బంధమా? వాస్తవంగా నాన్న లేనిది లేదా నా ఇక నాన్న అంటే మస్తు ఇష్టం నాకు. నేను ఇప్పటికీ ఏడే చెప్పలేను. ఆ వీడియోలో ఇట్లా నాయన గురించి ఒక్కసారి చెప్పలేవు మరి స్టార్టింగ్ నుంచి మొత్తం మా నాయన నాకు జ్వరం వస్తే నాయన పేరు ఏం పేరు? రామకృష్ణ. మా నాయన మొత్తం ఇక నాకు జ్వరం వస్తే వాస్తవానికి ఆయన పొద్దుగాల మబ్బులు 6 గంటలకు లేచి వర్లపాలు వెండి తర్వాత టిఫిన్ కట్టుకొని అమాలికి పోయి అమాలి నుంచి వెళ్ళి మళ్ళీ ఇంటికాడ హౌస్ నింపాలి. ఒక 1/2 కిలోమీటర్ నుంచి వెళ్ళి ఒక్కొక్క బిందె ఎత్తుకొచ్చి అమ్మ నాన్న హౌస్ నింపేది. ఒక్కొక్క బిందె నింపితే ఎంత కష్టం అవుతుందన్న. వాస్తవానికి ఇట్లా కొట్టిండు మా నాయన, మస్తు కొట్టిండు. నేను మస్తు తప్పులు చేసిన మస్తు కొట్టిండు. కొట్టినా కానీ మళ్ళీ తర్వాతకి నా కొడుకే అని చెప్పేసి మళ్ళీ రూపాయి 2 రూపాయలు చేతులు ఇస్తే ఆ దెబ్బలు మర్చిపోయి ఆ రూపాయి 2 రూపాయలు కొనుక్కొని మా నాయన పేరు గుర్తున్నారు. నాయన కానీ అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి ఇంత నాన్న గురించి ప్రేమగా మీ నాన్నమ్మ కూడా చెప్పలేమేమో. ఎవరు చెప్పలేను. గిట్లా చెప్పలేను. మా నాయన అంటే ఇష్టం. మా నాయన గిట్ల తెలుసు కానీ మా నాయన గిట్ల ఇంత గట్టిగా ఎప్పుడు చెప్పలేను. మా నాయన అంటే ఇష్టం. అమ్మ గురించి అమ్మ కూలాలు చేసుకుంటా ఇప్పుడు కూడా ఇప్పుడు ఇట్లా చేస్తాను. కూలినాలు కష్టపడుతుంది, చాలా కష్టపడుతుంది. ఇంట్లో 3 బట్టలైనా ఏదైనా వాస్తవానికి ఒక్క వెనకాడ ఏదమ్మా ఏమున్నా మా గురించి మస్తు చేస్తుంది మా అమ్మ. మా అమ్మ గురించి నేను చెప్పినా తక్కువనే. నువ్వు ఆటో ఎప్పుడు కొన్నావు? ఆటో వాస్తవానికి 2015లో తీసుకున్నా. అంతే దగ్గరకు వచ్చింది, కొన్నాము. దాని మీద ఫైనాన్స్ ఇట్లా కాలేనా, 1,00,000 రూపాయలు అని చెప్పేసి తీసుకున్నాము. ఫైనాన్స్ అయితే అనుకుంటే ఫైనాన్స్ కాలే. మా దగ్గర 34,000 ఉన్నాయి. తర్వాత ఇక అమ్మాయి కమ్మలు పట్టవలసులు అవి అమ్మేసి తర్వాత ఉష్కే ఇంటి ముంగడ ఇల్లు కడుతున్నప్పుడు కొంచెం ఉష్క మిగిలింది. ఆ ఉష్క ఇట్లా అమ్మి బండి కొన్నా. బండి కొని అట్లా నడుస్తున్నా. కిరాయిలు దొరుకుతలేవు వస్తాను. కిరాయిలు దొరకకపోతే ఇక గిట్నే ఇక కట్టెలు అవి ఇవి కొట్టడం జరిగింది. తర్వాత ఇల్లుకిస్ అనేది నా మీద ఉన్నానా. ఇల్లుకిస్ ఇట్లా ఎందుకు ఉందంటే నాయన చేసిన బాకీలకు ఇల్లుకిస్ తీసిన అనమాట. ఇల్లుకిస్ తీస్తే 5కు వచ్చినోడు ఇంటి ముంగడికి వచ్చేది, 10కు ఉన్నోడు ఇంటి ముంగడికి వచ్చి ఇజ్జత్ తీస్తున్నాడు ఆయన. ఇజ్జత్ ఎందుకు తీయాలని చెప్పేసి ఇక నేను మా తమ్ముడు బలంగా నిర్ణయం తీసుకున్నాం. తీసుకొని ఏమున్నా కిసి దమ్మ మాకు ఎవడు అప్పు ఇష్టం లేడు, ఆల్రెడీ అప్పులలో ఉన్నాం కాబట్టి ఇక కిసి తీసుకొచ్చి 4 లక్షలు ఉండేనా. ప్రతి ఒక్కరి రూపాయి ఇచ్చినాం, 2 రూపాయలు ఇచ్చినాం. ఇక మొత్తం కానప్పుడు కాలు మొక్కినాం. ఇట్లా కాలు మొక్కినాం. మొత్తం కాదే ఇంతవరకు అవుతుంది, కట్టెకాడి కట్టినాం. మమ్మల్ని ఇచ్చిపెట్టంటే ఇచ్చిపెట్టిన వాళ్ళు చాలా మంది, అందరు ఇచ్చిపెట్టారు. వాస్తవానికి ఇచ్చిపెట్టారు. తీసుకొని ఇచ్చిపెట్టేసారు మమ్మల్ని. సాల్తీ రామకృష్ణ నువ్వు చేసినావు, నువ్వు చాలా కష్టపడతావు అని. ఇప్పుడు ఊర్లో ఇంత పేరు వచ్చింది, ఊర్లో ఎట్లా ఫీల్ అవుతారు నీ దోస్తులు కానీ లేకపోతే ఊరు పెద్దోళ్ళు కానీ, వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎట్లా అనుకుంటారు? వాస్తవానికి అయితే దోస్తులు ఫస్ట్ స్టార్టింగ్ లో వీడియోలు తీస్తే తిట్టే అనమాట. ఏమని తిడుతుండే? ఎందుకు రానికి అవసరం ఆరబ్బి అది అని చెప్పి మాట్లాడి చాలా మంది మాట్లాడారు. ఈ రోజు చెప్పుకుంటారు మా దోస్తు అని చెప్పేసి చెప్పుకుంటారు. ఇంత ముందుకి ఏమో అమ్మ ఆడేవాడు రబ్బి అది అని. ఇలా ఏడ కనబడ్డా సిట్టింగ్ చేసిన ఆడ కూర్చున్నా గుడ్డలా వీడియో కాల్ చేస్తాడా? వీడియో కాల్ చేసారే చూడారే ఏ పోవే పో నువ్వేమని రబ్బి నేను అట్లా నాది ఇట్లా నాకు ఉంటది కదా వాస్తవానికి. పోరా ఇక నాకైతే నేను ఊకే ఫోన్ మాట్లాడా, ఇవాళ ఫోన్ చేసినప్పుడు కట్ చేస్తుంటా చూడంగానే పోరా పో అని చెప్పి. అయితే ఇప్పుడు ఈ డైలాగులు ఏవైతున్నాయి కదా నువ్వు చెప్పేటి, అవి నువ్వు రాసుకుంటావా లేకపోతే డైరెక్ట్ కెమెరా ముందుకు వచ్చినాక ఒర్లుడేనా? వాస్తవానికి నేను చెప్తున్నా కదా అంతా మన ఆయన్నే. ఇంకోటి ఏంటంటే మా మామ జైపాల్ అని చెప్పేసి, ఉదర్ జైపాల్ నాకన్నా చిన్నోడు. అమ్మ వాళ్ళ తమ్ముడా? లేదు ఫ్రెండ్షిప్ లా మామ కులపోలు. వాళ్ళ నాయన మా నాయన దగ్గర ఫ్రెండ్షిప్. ఉదర్ నరసింహ అని, పాక రామకృష్ణ, నక్కలంజి అని 3 దోస్తులు అనమాట. వాళ్ళెంత బాండింగ్ ఉందో మాదంతే బాండింగ్ ఉంది, అంతకన్నా ఎక్కువ ఉంది వాస్తవానికి. ఇక మా మామ చెప్తుండ్రు పెద్ద మనిషి కొడుకోవాలి, అయ్యా పెద్ద మనిషి వడగట్ల అలా నాయన చెప్పి కొన్ని నడుస్తాయి అనమాట సిద్ధాంతాలు. ఇక పెద్ద మనిషి కొడుకు అంటే ఆయనకి ఇట్లా మాటలు ఎట్లా వస్తాయి చూస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాం కదా. అలా కొన్ని ముచ్చట్లు చెప్తాడు, ఇట్లా కాదు ఇది ఇట్లా కాదు ఇట్లా చెప్పు అని చెప్పి మాట్లాడితే ఆ వీడియోలు అనేవి కొన్ని మంచిగా అనిపించాయి, పోయినాయి. ప్రాస కూడా కలుపుతావు. మళ్ళా ఇంకా నాయన చెప్పిన కొన్ని మోటివేషన్ ఉంటాయి. నాయన వాస్తవానికి రోడ్ మీద పుట్టింది ఆయనదే. ఏడ ఫోన్ చేసినా రోడ్ మీద రోడ్లో పుట్టినావారా, అందరిలో కింద ఇంట్లోనే కన్నాం కదా అని చెప్పి నాయన చెప్పిన ముచ్చట. అది పట్టుకొని ఇప్పుడు ఒకసారి నాయన వీడియో ఇచ్చిండు, నేను తిట్టిన మాట ఇల్లు ఇచ్చినవరా అని చెప్పేసి. వాస్తవానికి నవ్వుతాడు నాయన, నవ్వుతాడు.
ఎవరన్నా గట్టినారే మీ కొడుకు గుడ్డలు అంటే కానీ అది అంటే మురుస్తాడు, కానీ నా ముంగడ మురోడు మురుస్తాడు, ఆయనంతలో ఆయన మురిసి వాళ్ళు మన ముంగట ఎప్పుడు నువ్వు గొప్పని రాన్నారు, వాళ్ళు వెనకకే ఏం కుస్తీ అయినా కూడా కష్టపడి పెరిగిర్రు సరే వెనకకే ముంగడికి వచ్చి నా కొడుకు తీసుమారకాడని చెప్పారు. అయితే ఈ జర్నీలా ప్రమోషన్లు స్టార్ట్ అయి ఉంటాయి కదా, ఇప్పుడు నువ్వు నెలకు నీ ఆటో వచ్చినా ఏమొచ్చినా ఎంత ఆమ్దాని గట్టి కొడితే? అన్న వాస్తవానికి నేను కట్టేటి నెలకు 35,000 రూపాయలు ఉంటాయి అన్న. కట్టేటి ఇప్పుడు ఇల్లుకి ఇస్తూ మళ్ళీ తీసినామన్నా, అది క్లియర్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఇల్లు మంచిగా చేసుకున్నాం అన్నమాట. 10 లక్షలు తీసినామన్నా, 20 లక్షలు కట్టాలి, నెలకు 17,000 రూపాయలు దానికి కట్టాలి. తర్వాత ఇప్పుడు బండి ఉంది అన్న అశోక్ ల్యాండ్, దానికి 13,000 కిసి కట్టాలి. 1-2 చిట్టీలు ఉన్నాయి, మిత్తిలు కట్టాలి. ఇక బండి ఒక్కొక్క ఖరాబ్ అవుతుంది. మొన్న టైర్లు వేపించిన 30,000 దానికైనా, మళ్ళీ మెకానిక్ పనికి ఒక 10,000 అయినాయి. ఇట్లా ఖర్చులు అయితేనే ఉంటాయి. మనం ఏం సంపాదించింది ఏం లేదన్న, కాకపోతే ఏంటంటే రూపాయి తిరుగుతాం, 1 రూపాయి చేతి పట్టాడు. ఒకవేళ తీసుకున్నా గానీ వానికి ఆడు చెప్పిన డేటుకు ముందే ఇచ్చేస్తాం పైసలు. మన దగ్గర పెట్టుకొని షో ఆఫ్ చేసి లేవు పోరా నేను పెద్ద పీకుడు కానీ ఏ రోజు కూడా ఒక ముంగడ తలకాయ వంచే పని చేయవు. తలకాయ వంచే తలకాయ తీసేసుకుంటాను, తలకాయ వంచే పని అయితే చేయను. తలకాయ తీసేసుకుంటా పోతా తలకాయ. నేనైతే లక్షల రోజులు బతక, 1000 సంవత్సరాలు బతక, 100 సంవత్సరాలు బతకను. బతకని రోజులే బతా. మన ఆయన ఒకటే చెప్తాడు, నేను చెప్తా మన ఆయన, నాయన నువ్వు ఆట నడుతున్నా మెల్ల పోయాలి. నిజంగా సావు మీదకి వస్తే దేవుడే ఆపడరా, పోతేనే ఉంటాం. నేను ఇట్లా అదే ఆలోచిస్తాం. మన ఆయన అంత మంచి మాట చెప్పాడు. నాయన ఏంటంటే నేను మంచిగా పోతా, ఎటువంటి మంచిగా రావాలిగా. సో బతికిన రోజులు రూబాబ్సే బత్తా, ఉపాసం అన్న ఉంటా, కారం వేసుకున్నది తింటా కానీ రూబాబ్సే బత్తా. ఎవరు నాకు శాతం అయిన రోజులు ఏ పని దొరకకుండా గొడ్డలు చేతిలో పట్టుకొని పోతే రోజుకు ఒక 500-600 రూపాయలు కట్టన అయితే కొట్టుకొని బతికి అంత గుద్దలదం అయితే నాకు ఉంది. ఇంకోటి ఏంటంటే నాకు అదే అన్నం పెట్టింది, నాకు బాడీ ఫిట్నెస్ ఇట్లా. ఇప్పుడు అందరూ అంటారు ఈ చేతులు చూసిర్రా ఎంత గట్టి ఉన్నాయి, ఇవే గొడ్డెల్లాగా ఉన్నాయి. అందరు అంటారు వాస్తవానికి ఏ జుమ్మి చేసినావు, 5 రోజులు చేసినావు, 2 సంవత్సరాలు చేసినావు అని చెప్పి మాట్లాడు. అది ఏం లేదన్న. ఒక టైంలో ఇల్లుకి పైసలు లేకపోతే రాత్రి 1 గంటలకు చెర్లకు ఉసుకపోట పోయిన ఒక్కనే లైట్ పెట్టుకొని గోరీలు చుట్టుముట్టు ఒక్కనే తెల్లారి మరణాడు కట్టాలి. వాళ్ళు చిజ్జ దియక ముందుకే ఏదన్నా వేయాలి. పొద్దున పైసలు కట్టాలి, రాత్రి 1 గంటలకు పోయినానా లైట్ పెట్టుకొని పెద్ద టబ్బు అంటే బట్టలైనా పెట్టే టబ్బు ఉందా, ఆ టబ్బు కాడ లైట్ పెట్టుకుని ఫోన్ లైట్ పెట్టుకొని అలా మంచి ఉసుక దూలాడాలి. మళ్ళీ అలా మంచి ఏముండదు, గింత మంచిగా వెళ్తే గింత మంచిగా వెళ్తే అట్లా టాటేసి నింపుకొని టన్ను ఉసుకే ఒక్కనే పోయి గోరిలకి వెళ్ళి చూపిస్తా. బోనిర్రా గోరిలే ఉంటాయి, ఒక్కడు పోవాలంటే వానికి ఉండాలి. నా ముడ్డ ఉంటుంటే పోతా ఉంటుంటే పోతా అని చెప్పేసి బతికిన వాస్తవానికి. పోతా అని చెప్పి ఆ బొందల గడ్డలకి వెళ్ళి వచ్చేది, ఆ బొందల గడ్డలకి పోయేది. ఈ చుట్టూ ఇట్లా గొర్రెలు ఉంటాయి, ఇట్లా మధ్యలోకి వెళ్ళి వచ్చేది, బండి ఇరికేది, చేసేది, ఒక్కొని అటు దానిలో తీసేది. కట్టెలు కొట్టడానికి పోతే ముళ్ళు తీతే నరాల మీదే కొడతాను. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు చూసి కొట్టి 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 బొక్కలు అలసిపోయి పండుకునేనా. ఇదంతా కాదు, పండుకుంటే కుదరా అని చెప్పేసి మందాకు కూడా కొట్టిన రోజులు మందాకు కూడా కొట్టిన రోజులు. ఇంత మందు తాగేది, జర్ర మంచిగా అనిపించని, జర్ర బలం రాగానే కొట్టేది, జర్ర మళ్ళీ అలసిపోగానే మళ్ళీ జరంత మందు తాగేది, మళ్ళీ కొట్టేది. అట్లా కొట్టినా కట్టాలి నేను. జీవితంలో ఏది గుర్తొస్తే గుండెలు ఇట్లా అబ్బా బాధ అనిపిస్తుంది గట్టిగా అంటే? మేము ఇల్లు కట్టినప్పటి నుంచి అయినా, నేను పుట్టి పెరిగిన పెద్ద అయినప్పటి నుంచి అయినా కానీ మాకైతే అప్పులు ఉన్నాయన్న. అప్పులు తీరి మా నాయన ఒక్క రోజు సుఖంగా వండుకోవాలి ఇంట్లో, అదే నీ ఆశ. అది ఒక్క ఆశ ఉందన్న. వాస్తవానికి ఈ షూటింగ్లో అయినా ఇదైనా అదైనా ఏదైనా కానీ వాస్తవాన్ని నేను ఒక్కరి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తా, బయటకు వెళ్ళి సంపాదించి కట్టి మా నాయన ఒక్కరోజు నిమ్మలంగా వండబెడతా. ఒక్కరోజు నిమ్మలంగా వండుకోవాలి మా నాయన. మా ఇంట్లో అప్పులు లేవు మాకు అని చెప్పేసి బట్ట వేసుకొని వండుకోవాలి మా నాయన. అది నా కోరికనా. బా లోన్లు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రమోషన్ చేయనీకి నీకు ఫోన్లు వస్తే కూడా ఎందుకు చేయవు? వాస్తవానికి ప్రమోషన్ చేసినాం అనుకో అన్న, కొన్ని వీడియోలు ఎక్కువ పోవచ్చు, వాళ్ళకి లాభం రావచ్చు, నష్టం రావచ్చు. వాళ్ళకి నష్టం వస్తే నేను దాన్ని తట్టుకోలేను. అంటే నీకు ₹1 ఇచ్చి ఈ పని చేయాలంటే ఆ పని నిండా చేయాలి. నా బాధ అది. నాకు ఇచ్చిన రూపాయికి దాన్ని న్యాయం చేయాలి. కాబట్టి ఒక్కొక్కసారి ఎక్కువ ఆయనకు లాభం రాకపోతే నాకు బాధ అనిపిస్తుంది. కాబట్టి కొన్ని చేస్తా, కొన్ని చేయబోద్ది కాదు, అంతవరకే అన్నది. అదే మంచి. ఇప్పుడు నేను చెప్పిన ఇంతకు ముందు తిరుమల మొబైల్స్ అని చెప్పేసి ఒక ఫోన్ షాప్ ఉన్నది మన దగ్గర. అది చేసుకోంటే కూడా అదే మాట అంటుడు, అన్న నాకు వ్యూస్ ఒకవేళ నేను వీడియో పెట్టిన తర్వాత వ్యూస్ రాకపోతే ఇచ్చిన పైసా నా దగ్గర నిలవది. నేను ₹4 తీసుకున్నా అంటే ఖచ్చితంగా ₹4 పని కావాలి. ఆ పని అయితేనే నేను నాకు దిల్ ఖుషి అవుతుంది అని మాట్లాడుతున్నాడు. వాళ్ళు చూసిన రోజులు మనం మంచిగా చూడాలి. మనం బెట్టింగ్ చేస్తే ఏదో ఒక రోజు మనం తిడతారు, అవసరం లేదు. ఉన్న రోజులు అయినా దిల్దారు ఉందాం, ఇట్లానే బతామని
బెట్టింగ్ యాప్లు అయితే వేయడు. చాలా ప్రమోషన్లు వస్తుంటాయి, చెక్ చేస్తుంటాం. బెట్టింగ్ వద్దు, మంచి అయితే వేద్దాం, లేకపోతే లైట్ అంటాడు. సూపర్ సూపర్. సో ప్రజల గురించి, ప్రజలు ఇచ్చిన ఫాలోవర్స్ గురించి కూడా ఆలోచన చేస్తున్నావు. నా ఉత్తిగా రారు కానీ, ఎవరైనా ఉత్తిగా రారు. ఇన్ని గలీజ్ మాటలు చూసి ఇన్ని చేసినా కానీ వచ్చిరా అంటే వాస్తవాన్ని అంటే మంచోడు అని చెప్పేసి కొంతమంది వచ్చిర్రు, వీడియోలు చూసి నవ్వుకుందామని కొంతమంది వచ్చిర్రు. ఇంకా వేరే వేరే ఏదన్నా కానీ రానైతే వచ్చిరానా తీసుకొచ్చారు అంటే ప్రజలకు అయితే తీసుకొచ్చి నన్ను చూపించారు. అరే ప్రశాంత్ యాదవ్ గొడ్డలి అంటే ఏంది అంటే నిజమాడు, నిజమే మాట్లాడతాడు. అబద్ధాలు ఆడు ఏమైనా మాట్లాడాడు. 2 మాటలు తిట్టినా అలా నిజం ఉంటాయి. వాస్తవానికి ఇప్పటికి నన్ను ట్రోల్ చేయలేదు అంటే వాళ్ళు ఇట్లా అలా నిజాలు ఉంటాయి కాబట్టి ట్రోల్ చేయలేదు. వాస్తవం మేము చేసిరు. నాకు తెలిసి నేను చూసిన దాంట్లో నా ఎక్కువ మెన్స్ కావచ్చు. అరే నీ మీమ్స్ వల్లనే కదా నువ్వు వైరల్ అయినావు. 20,000 30,000 మంది మేము చేసిరా నన్ను. సంతోషం అనిపించింది వాస్తవానికి. అని ఇంతవరకు చూడలేదు, ఇన్స్టాగ్రామ్ అంతమందిని చూడలేదు. నాకు మంచిగా అనిపించింది సపోర్ట్ చేసినందుకు. పేజీలోకి ఇట్లా నేను థ్యాంక్ యూ చెప్తున్నా. ఎంతకన్నా ఎక్కువ ఏం చెప్తాను, గరీబోన్గా ఉన్నోడు అయితేనేమో ఏమన్నా చేయగలదు కానీ గరీబోన్ కాబట్టి ఏం చేయలేనా, ఏం చేయలేను. పరిస్థితులలో నీ జీవితంలో నీకు ఇష్టమైన వ్యక్తి, అరే నాకేమన్నా సమస్య వస్తే నాకు అండగా నిలబడతాడు, ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరు ఉంటారు కదా, అలా నీ జీవితంలో ఎవరున్నారు? వాస్తవానికి నా తల్లి కుట్టలేదు, నా కులపోడు, నా పాలోడు ఇట్లా కాదు, భువనగిరి సత్యపైల్మాన్ అని చెప్పేసి మా వాడకట్లుండు దేవుడు అన్న. వాస్తవానికి ఏదున్నా చేస్తాడన్నా, దగ్గర ఉండి మళ్ళా ఉన్నోడు కాదు, ఉన్నదే చిన్నిళ్ళు, 2 ఆడపిల్లలు, అవసరంగా ఇంతకుముందు గెలిచిండు. వాస్తవానికి ఇప్పుడు ఓడిపోయాను అనమాట. హాస్పిటల్ పని ఉంది, 12 గంటల రాత్రి ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఫోన్ ఎత్తి బరాబర్ ఇంటి ముందు నిలబడి ఆయన దగ్గర వెహికల్ లేకున్నా ఏది లేకున్నా కానీ మళ్ళీ దోస్తుల వెహికల్ ఆలీలో జరిపించి ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకుపోయి ఆయన కాడ ఉన్నన్ని పైసలు, ఆయన కాడ లేకపోతే కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర ఫోన్ చేసి అన్నకి ఇది పరిస్థితి, ఇది ఇట్లా అన్నకి ఇది ఇట్లా అన్న అని చెప్పి సో ఆపదలు ఆదుకుంటాడు ఖచ్చితంగా. ఏ విషయంలో దోస్తాన్ గురించి ఏదైనా ఒక డైలాగ్ చెప్పు ప్రశాంత్. అన్న దోస్తాను నిజం చెప్తున్నా, దోస్తులు అనేటోళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళు అయితే కాదు. మా వాడకట్ల మా ఇంటికన్నా అయితే నువ్వు సుఖంగా ఉన్నప్పుడు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు రాకున్నా కానీ కష్టాలు ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు అయితే మా వాడకట్టు మొత్తం కదులుతాను. కదిలి హాస్పిటల్ కాడ ఉంటుంది. భువనగిరిలో తాతనారు అంటేనే అది ఏరియా హాస్పిటల్లో మనోనికి మన వాడకట్టోనికి ఏమైనా అయింది అని చెప్తే వాడకట్టు ఆడుంటుంది. పోయి ఈ రోజున్న సిచ్యువేషన్లల్లా ఇంటి పక్కన ఉన్న అపార్ట్మెంట్, ఒకటే అపార్ట్మెంట్లు వండుకుంటా ఇంటి పక్కన ఏమైనా అయితే కూడా చూసే దిక్కులేదు లేదు. కానీ భువనగిరిలో తాతనారు అనేది అట్లా కాదన్న. చిన్న ప్రాబ్లం ఏదైనా సరే అన్న ఉందనుకో. ఇంకోటి ఏంటంటే గరీబోడు ఇవ్వడం చచ్చిపోయింది అనుకో, సాగు చేయడానికి పైసలు లేవు అనుకో, భువనగిరిలో సత్యపైల్మాన్ అని చెప్పేసి మన్నాన మన అంత పైసలతో, ఆయన గరీబోడే, గుద్దవలసినోడు అయితే కాదు, గరీబోడు పైసలు ఏడికెళ్ళని తెస్తాడు, అప్పు తెచ్చి ఆయనకు సాయం చేసి అలా కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. నిజం చెప్పాలంటే దోస్తాను కూడా ఎట్లా అయిపోయిందంటే పిర్రని చూసి పీటేస్తారు. అరే నీ దగ్గర మంచిగా ఉన్నాయనుకో పెళ్లి డప్పు కొడతారు, ఏం లేకపోతే సాగు డప్పు కొడతారు. నీ దగ్గర ఉన్నప్పుడేమో నువ్వు నావోని విరా మనోని విరా అని మాట్లాడతారు. నీ దగ్గర జర్రా నీ పర్సు కాలేంది అనుకో, వాని దగ్గర అయిపోయింది, మన దొడిసింది రా అని పక్కకు పోతారు. అట్లాంటి పరిస్థితులలో కూడా మంచి దోస్తాన్ని దొరకడం అంటేనే అదృష్టం. దోస్తాను మంచిగా. నా దోస్తాను గురించి అయితే నేను చెడ్డగా చెప్పలేనా, నేను చెడ్డగా అయితే చెప్పలేను నా దోస్తాను గురించి. నా దోస్తాను అంతా మంచోళ్ళే, ప్రతి ఒక్కరు మంచోడే నా దోస్తులు. నాకు ఎవడైనా కానీ నేను పంచాలు చేసినా కొట్లాడలు చేసినా కానీ నాకు మంచిగా చెప్పారు. కానీ నువ్వుకేసి కంపలు నూకేసి ఇసొంటోడు వాడు అసొంటోడు మీద పోలీస్ స్టేషన్ కేసు పెట్టరు, అది పెట్టరు, ఇది పెట్టరు, ఏ రోజు ఇట్లా అయిపోలే. తీసుకొచ్చారు, నేను తప్పు చేసిన పోయినా ఇట్లా తీసుకొచ్చి మాట్లాడారా, ఇట్లా కాదరా, ఇట్లా చేసుకోవాలరా, వద్దురా, గరీబ్ స్టేజ్లోకి వెళ్ళి వచ్చినావు కాబట్టి నువ్వు అసలు పనులు చేయకరా అని చెప్పి మాట్లాడారు. నాకు మంచిగా అనిపించింది. ఒక్కసారి మారలే, 2 సార్లు మారలే, 3 సార్లు మారలే. వాళ్ళు చెప్పంగా మారా అంటే నువ్వే మారినా ఖచ్చితంగా మారినా. నాకు చెప్పిన మాటలు ఇవి. నాకేం నేను చదువుకున్నాను కాదు, నేను చేసినాను కాదు, నేను అనుభవించిన అలా రీల్స్లో చెప్పిన వాస్తవం. నేను అనుభవించిన ప్రతి ఒక్కటి అనుభవించిన, ప్రతి ఒక్క రీలు నా అనుభవమే. అది ఏం నేను క్రియేట్ చేసింది కాదు, నేను బుక్లోకి వెళ్ళి పేజీలోకి వెళ్ళి తీసుకుని రాసి పెట్టింది కాదు. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితులలో 10th 9th క్లాస్లోనే గంజాయిలు కొడుతున్నారు, మందు తాగుతున్నారు, 10th దాటంగానే లవ్ అంటున్నారు, జీవితాలు జీవితాలు నాశనం పట్టిస్తున్నారు. కన్న తల్లిదండ్రులను బతుకున్నప్పుడే చంపుతున్నారు, బతుకున్నప్పుడే సత్యంత బాధకు గురి చేస్తున్నారు. ఈజీ మనీకి అలవాటు కాలే, బెట్టింగ్లు పెట్టలేను. ఫస్ట్ ఏదైనా కష్టం వేసుకున్నా. ఈజీ మనీ అనేది ఇలా ఈజీ మనీ వచ్చినప్పుడు దోస్తుగాళ్ళు వస్తారు, తాగుతారు, పోతారు. రేపు పొద్దుల పైసలు పోయినాక వాళ్ళు వచ్చి పెట్టరు మనకు. మనమే చూసుకోవాలి. ఏమైనా ఉంటే ఆ భారం అయ్యమ్మ మీదనే పడుతుంది. అయ్యమ్మ మీద పడుతుందా, అయ్యమ్మనే కట్టాలి. ఏది ఉన్నా అయ్యమ్మనే కట్టాలి. అయ్యమ్మ కట్టనే స్టేజ్లో అయ్యే తిడతాడు, నువ్వు ఊకే అప్పులు చేస్తున్నావు, నేనే కట్టాలనా. అది దాన్ని గట్టే మాట్లాడే వరకు పోయి సూసైడ్ చేసుకుంటాడు. బరాబరి కష్టం చేస్తే నీకు అప్పు చేయబుద్ది, అప్పు చేస్తే తీర్చబుద్ది అవుతుంది. నువ్వు కష్టం చేస్తావు, ఈజీ మనకి అలవాటు అవుతున్నావు.
రేపు పొద్దుగా అప్పులు తీర్చాలంటే నువ్వు కష్టం చేసి సంపాదించాలి, వాస్తవం అంతేనా కదా? వాస్తవం. మళ్ళా నువ్వేం చేయండి అప్పులు తీరుతాయా తీరై అని గుద్దలని లేక చచ్చిపోతాడు. వాస్తవం. 100 బాధ ఉంటే వేసుకోడు చూసాడు, ఒక్కటే బాధ బలంగా ఉంటే వేసుకోడు చూసాడు. అయ్యా ఇజ్జత్ తీయొద్దు. వాస్తవానికి ఏదో కష్టం చేసి ఏదో పని చేసి వాళ్ళ దగ్గర చదువుల గురించి అప్పులు చేసి ఇది చేసి సాత్తారన్న వాస్తవానికి. వాళ్ళకి మనం చేసేది ఏంటన్నా అప్పులు చేసి 10 మందిలు వేసి నీ కొడుకు ఇసుంటాడమ్మా, నీకు బిడ్డ అసుంటుందమ్మా అని చెప్పి మాట్లాడుతుంటే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తాను. కొట్లాడ పెట్టుకుంటూ పంచాలు పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్ పోతావు. పోలీస్ స్టేషన్ పోయినాక వాని గురించి వీళ్ళు బదులాడతారు. అయ్యా నా కొడుకు నుంచి పెట్టయ్యా కాలు మొక్కుతుంటారు. అవసరం అన్నది అవసరమైన ముచ్చట అది. వాళ్ళని మొక్కిపోయాలి. మనం కుట్టకుండా తిట్టకుండా ఉంటే అయిపోతుంది ఓపికతోని. ఓపికనే మనిషికి బలం అన్న. వాస్తవానికి మన నోరే మనకు బలం. మన నోట్లకి వెళ్ళి నాలుక ఏం మాట్లాడితే అంత మంచిగా అవుతావు, గలీజే మాట్లాడితే అంత చెడ్డ అయిపోతావు అన్న. నాలుకనే మనకు బలం అన్న. ఒంట్లో నాలుకని ఎంత కంట్రోల్ పెట్టుకుంటే మనిషి అంతా నీట్గా బతుకుతాడు. నీ లవర్ గురించి అంజమ్మ గురించి ప్రీతి ప్రతి వాస్తవాన్ని మా ఇంటి మొన్న చున్ని కూడా సరిగ్గా వేసుకోకపోతే వేసుకోకుండా మా ఇంటి ముంగట ఉంటది, అమ్మమ్మ అవుతుంది అనమాట. వాళ్ళది వేరే క్యాస్ట్ మాది వేరే క్యాస్ట్ అయినా కానీ ఏ రోజు ఇట్లా మేము అట్లా లేము. ఇంటి ముంగడ చుట్టాలు లెక్కనే. మా ఇంటి ముంగడ ఇల్లు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఏదైనా కూర ఉంటే నేను వేసుకుంటా, నా ఇంట్లో ఏదైనా కూర ఉంటే ఆమె వేసుకుంటది. పిల్లగా నాకు మంది చెప్పే రాదు, నాకు నిద్ర పడతలేదు అంటే ఇంత పెగ్గు వేసుకో నేను ఆమె కూర్చుంటాం. నాకు ఇట్లా ఉంది అంటే నేను పెద్ద ఏం తాగాను, నిద్ర పట్టినప్పుడు తాగుతా. వాస్తవం ఆమెతో కూర్చొని చెరుకు పెగ్గు తాగుకుంటా, నాకు ముచ్చలు పెట్టుకొని ఇంత గుడ్డ ఆమ్లెట్ వేసుకొని తినుకుంటా మాట్లాడతాం. మా నవ్వు కూడా మాట్లాడతాం. చాలా పెద్ద ఆమె. వాస్తవానికి ఒక 90 ఏళ్ళు ఉంటుంది ఆమె. రజాకారులు అప్పుడు మనకు వచ్చినప్పుడు ఆమె పుట్టింది అనమాట. ఇక ఆమె చాలా పెద్ద ఆమెకు ఎంతైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇక వీడియోలో అలా మజా కాబట్టి అట్లా మాట్లాడడం జరుగుతుంది. ఆమెని అనడు తప్పు నాదే. వాస్తవం ఆమె ఎప్పుడు ఇట్లా అట్లా అనుకోలే. నా మన్మడే నన్నే అంటుండగా ఎక్కువ మాట్లాడుతున్నాడుగా బరాబరే మాట్లాడుతున్నా. ఆమె మంచిగా తీసుకుంటది. 10 మంది వచ్చి ఆమె ప్రీతి బాగున్నావా అంటే మురుసా. వాస్తవానికి సచ్ ఫేస్ చేయలే, నన్ను 10 మంది నన్ను గుర్తుపడుతున్నారు, నాకు సంతోషం అయ్యా అని చెప్పి మాట్లాడుతుంది. సో ఫైనల్ గా వేదాంత్ మీడియా ఆడియన్స్ ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రసాద్? యాక్చువల్లీ అన్న మాట్లాడేది గలీజ్ మాటలు అంటారు కానీ మోటివేషన్. ఇంట్లో డాడీ వాళ్ళు మీ దిక్కు ఎట్లా మాట్లాడతారో తెలియదు కానీ మా దిక్కు అయితే కుళ్ళు అట్లనే తిడతారు. మా డాడీ వాళ్ళు అయితే అంటే మా సర్కిల్లో పెరిగిన వాళ్ళు అట్లనే తిడతారు. అట్లనే బెదిరియడం కానీ తిట్టడం కానీ ఏదైనా సరే అవే మాటలతో అంటారు. కాబట్టి మేము అంటే ఒక ఫాదర్ మారాలి కొడుకు చెప్తాడు కాబట్టి ఆ విధంగా చెప్తాడు అన్న. అంటే మా డాడీ చెప్తాడు కాబట్టి అవే మోటివేషన్ 10 మందికి ఉపయోగపడతారు. చాలా మంది అన్న పోతుంటే అన్నా నీ వల్ల నేను పని పోతున్నానా, నీ వల్ల పని పోతున్నా, నీ వాళ్ళు ఇది చేస్తున్నా, నీ వల్ల ఎక్సర్సైజ్ చేస్తున్నా, చాలా మంది అంటే మేము చూస్తూనే ఉంటాం కదా. కాబట్టి అవి గలీజ్ మాటలు కాదు, ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు నార్మల్ మాట్లాడితే అయితే ఎవరు తీసుకోరు, ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్తారు. అట్లా చెప్తాడు తప్ప వేదాంత్ మీడియాలో సహజంగా ఒక మనిషిని తీసుకొస్తున్నాం అంటేనే నలుగురికి మంచి జరిగితే తీసుకొస్తాం. ఈ రోజు వేదాంత్ మీడియాలో ప్రశాంత్ యాదవ్ గొడ్డలిని అంటే గలీజ్ మాటలు మాట్లాడినా సరే తీసుకొస్తున్నాము అని అంటే కారణం ఒకటే. ఈ రోజున్న పరిస్థితులలో యువత వాస్తవానికి అప్పటి పూర్తి ఆనందాలకు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఒక్కొక్కడు పత్తల అయిపోతారు. మొత్తం ఇట్లా గంజాయిలు కొట్టి మందు తాగి సిగరెట్లు తాగి పత్తల మొత్తం ఇట్లా సన్నం అయిపోతారు. ఏమన్నా అంటే లొల్లిలు పంచాయతీలు వాడిని నరుకుతా వీడిని చంపుతా ఎవ్వడు ఏం పీకలేడు. అప్పుడున్న పరిస్థితులలో 50 సంవత్సరాలు వస్తే జర్ర మెత్తబడుతుండే 50-60కి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు అలవాట్లు ఏవైతున్నాయో వాటికి 30 సంవత్సరాలకు జీవితాలు నాశనం అయితే 30 సంవత్సరాలకు ముసలోళ్ళు అవుతారు. మీరు ఒక మంచి ఆరోగ్యమైన పిల్లలను కూడా కనలేని పరిస్థితులు ఉంటారు. మిమ్మల్ని అన్న మీ తల్లిదండ్రులకు 4 రూపాయలు ఇవ్వకపోయినా పర్లేదు మీరు సంపాదించి, కానీ మీ ఆరోగ్యాలను నాశనం చేసుకొని ఇంతకుముందు ప్రశాంత్ చెప్పినట్టు పోలీస్ స్టేషన్ల ముంగట పడి వాళ్ళ జీవితాలలో చేయలేని పనులు వాన్ కాలు మొక్కి వీన్ కాలు మొక్కి కేసులు కావద్దు, అది కావద్దు, ఇజ్జత్ ఖరాబ్ కావద్దు అని చెప్పి ఇలాంటి పరిస్థితులకు తల్లిదండ్రులను తీసుకురాకండి. దయచేసి యువతకు ఒకటే చెప్తున్నా, మీకు చదువు అబ్బుతే చదువుండి, చదువు అబ్బకపోతే ఏదన్నా ఒక పని చూసుకొని బాధ్యతగా వెరుగుండి. జీవితాలను నాశనం చేసుకునే దారులు తొక్కకండి. వాస్తవానికి ఇంటర్వ్యూలు చాలా మంది అడిగారు నన్ను. అనుకున్నా ఏంటంటే వేదాంత్ ఛానల్ అనేది నార్మల్ ఛానల్ కాదు, చాలా పెద్ద ఛానల్. ఏది ఉన్నా కానీ అన్న సమస్యల గురించి చాలా కొట్లాడతాడు, పేదోళ్ళ గురించి కొట్లాడతాడు, చాలా కొట్లాడాడు. కాబట్టి అన్నకిస్తే సరే నన్ను అయితే బ్యాడ్ చేసినా కానీ అలా నిజం ఉంటేనే బ్యాడ్ చేస్తాడు, అబద్ధం ఉంటేనైతే బ్యాడ్ చేయడు. కాబట్టి అన్న ఛానల్కి అయితే నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. నాకు మంచిగా అనిపించింది. అన్న మంచిగా చూసుకున్నాను అనమాట, నాకు మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు
వేదాంత్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నిజం ఉంటేనే మాట్లాడదు, అబద్ధం మాట్లాడే మనిషి అయితే కాదు వేదాంత్. థ్యాంక్ యూ ప్రశాంత్. సో ప్లీజ్ దయచేసి ఈ ఇంటర్వ్యూని పాజిటివ్ గా చూడడానికి ప్రయత్నం చేయండి. నిజమైన కష్టం నుంచి వచ్చినటువంటి బిడ్డ, చెమట చుక్కను నమ్ముకున్న బిడ్డ, ఏ రోజు కూడా ఖాళీ పైసలు ₹1 కష్టపడకుండా వస్తున్నాయి అంటే కష్టం లేకుండా వచ్చిన పైసా నా దగ్గర నిలవదు అని నమ్మే ఒక కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తి. రోడ్డు మీద ఇంతకుముందు ఆఫ్ కెమెరాలో వెనక మాట్లాడుతుంటే చెప్పు ప్రశాంత్ నీ గురించి ఏమన్నా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడగడానికంటే ఒక మాట అన్నాడు, చాలా నచ్చింది. రోడ్డు మీద ₹1 ఒక 500 నోటు దొరికిందంటే ఖచ్చితంగా చెప్తున్నానా, నేను మాత్రం మన 500 నోటును నేను ముట్టా. ఎందుకంటే ఒకటి నేను నమ్ముతానా, చిన్నప్పటి నుంచి అయినా కూడా నా తల్లిదండ్రులు నాకు నేర్పింది ఏంటంటే ₹1 మన బాకీల లేనిది మనకు వస్తే ఏదో ఒక విధంగా రేపు ₹2 పోతాయి. పోయిన నాడు వెనక తిరిగి బాధపడే కన్నా ఖాళీగా వస్తున్న పైసా మీద భరోసా, ఆ ఆనందాలు పెట్టుకోకుండా ₹1 నాది కాదని వదిలేసుకొని ఓడు మేలన్నా. ఒకరికి అన్యాయం చెయ్య, న్యాయం మాట్లాడతా, నిజం మాట్లాడతా, గలీజ్ మాటలు మాట్లాడినా నిజం మాట్లాడతా, న్యాయం మాట్లాడతా అని చెప్పి మాట్లాడిండు. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రమోషన్ల కోసము ఏవేవో మాట్లాడుతురే, నేను నీకు 10 లక్షల వ్యూస్ ఇస్తా, 5 లక్షల వ్యూస్ ఇస్తా అని మాట్లాడుతున్నారు. ఇలాంటి రోజులలో కూడా ఆయనకు అవసరం ఉన్న ఒక ₹1000 ఒక 10,000 ఆయనకు అవసరమే, దగ్గర 10 లక్షలకు ఇస్తున్నది, మళ్ళీ అవసరమే 10,000. కానీ నేను 10,000 తీసుకుంటే ఆ 10,000కు సరైన వ్యూస్ వానికి రాకపోతే, ఎవరైతే నాతో చేస్తున్నారో వాళ్ళకి రాకపోతే నేను నా కడుపు నిండదన్నా, నాకు ఆనందం అనిపించదన్నా, బాధ అనిపిస్తుంది. దానికన్నా చేయకుండా ఉండడం మేలన్నా అని చెప్పి చేయకుండా ఉంటున్నాడు. సరే లాస్ట్ క్వశ్చన్, ఇమ్రాన్ ఫోన్ ఇప్పించిందని చెప్పి రీసెంట్గా ఒక వీడియోలో చెప్పినాం. అసలు ఇమ్రాన్ పరిశాన్ బాయ్స్ ఇమ్రాన్ తోటి పరిచయం ఏంది? ఇదే నా ఫోన్? అది ఐఫోన్ ఇప్పించిన ఆడు. సూపర్ సూపర్ సూపర్. అంటే ఎట్లా ఎందుకు ఇప్పించిన, అసలు ఎట్లా కాంటాక్ట్ ఎట్లా, ఫోన్ ఇప్పించడానికి కారణం ఏంది? వాస్తవానికి వీడియోలు తీస్తున్నా, మధ్యలో అయిపోయిన ఫోన్ లేదని చెప్పేసి వీడియో పెడితే కొంతమంది పైసలు కొట్టిరన్నా. పైసలు 3,500 వచ్చినాయి. ఆ 3,500 అయితే ఫోన్ రాదన్న ఖచ్చితంగా. నాకు పైసలు వద్దనిపించింది. ఎవరో కొట్టిరో నాకు పైసలు ఇట్లా తెలియదు, అంటే పెద్ద చదువుకున్నాను కాదు కాబట్టి ఆ పైసలు కొంతమంది కొట్టిరు, 3,500 అయినాయి. ఆ పైసలు ఇవ్వకుండా ఆ పైసలను తీసుకుపోయి నా ఇంకా కొన్ని పైసలు ఖర్చు అయినాయి. ఒక అనాథాశ్రమంలో ఒక పూట ఒకళ్ళు కడుపు నింపామని చెప్పేసి అనిపించింది. సూపర్. అది తీసుకొని పెట్టినామన్నా. నా ఇట్లా ఖర్చు అయినాయి. నా ఒక 3,500 అయినాయి, అవి 3,500 7,000 చిల్లర అయినాయి. సరే పెట్టేసిన అన్న. ఇంకోటి ఏంటంటే అన్న చూసినట్టుండి ఆ వీడియో చూసి, వాస్తవానికి అన్నని ఇట్లా ఒకప్పుడు ఒక ఆయన సపోర్ట్ చేసిన అని చెప్పి మాట్లాడాడు. ప్రశాంత్ నేను ఇట్లా చిన్న స్టేజ్కి వెళ్ళి వచ్చినప్పుడు నన్ను ఒక అన్న నన్ను పైకి తీసుకురానికి నాకు నా టాలెంట్ చూసి ఒక ఫోన్ ఇచ్చిండు. ఫోన్ ఇచ్చినాక నేను మెల్లమెల్లగా పెద్దగా అయినా. నిన్ను చూస్తే నాకు ఇట్లా అట్లా అనిపించింది కాబట్టి నా వంతు సాయం నేను చేసిన నీకు, నువ్వు ఆపకు, ఏది ఆపకు, చేస్తూనే ఉండు అని చెప్పి మాట్లాడాడు. నాకైతే ఇమ్రాన్ అన్న అయితే చాలా మంచిగా అనిపించిండు. ఒక అన్న లెక్క, ఒక అమ్మ పుట్టిన అన్న లెక్క అనిపించిండు, మంచిగా అనిపించిండు. నాకు చిన్న చిన్న అవకాశాలు ఇట్లా ఇప్పిస్తుండు. అంటే నేను ఏడానా ఏ తోటలో బెంజాలు కానీ నేను ఎన్నో, వాస్తవానికి మట్టిలో మాణిక్యం అని నువ్వు చెప్పినావు కదా, మట్టిలో మాణిక్యం కాదైతే నాకైతే తెలియదు. అన్న మట్టిలో మాణిక్యం చూసి నన్ను ఫోన్ ఇచ్చిండు. ఆయనకి ఏ రోజు ఉన్నా నేను రుణవాడు ఉంటా. ఈ విషయంలో అయితే నేను ఖచ్చితంగా రుణవాడు ఉంటాను ఖచ్చితంగా. అంతే కదా, మనకి ఏం లేనప్పుడు ఒక రోజు ఆదుకోవడం అనేది చాలా మంచి విషయం. నాకు మంచిగా అనిపించింది, అన్న దగ్గర అయితే మంచిగా అనిపించింది. హలో ప్రశాంత్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైనటువంటి విలువైన సమయాన్ని ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. నేను ఒకటి చెప్తున్నా చూడు ప్రశాంత్, ఓకేనా, నీ జీవితంలో నువ్వు అంటే ప్రతి ఒక్కరికి లైఫ్ డ్రీమ్స్ ఎట్లుంటాయంటే నేను జీవితంలో అది సాధించాలి ఇది సాధించాలని ఉంటుంది. కానీ నీ జీవిత ఆశయం ఏందని అంటే నువ్వు ఒక మాట అన్నావు, నిజంగా నా గుండెని కదిలించింది. 10 సార్లు నా నెత్తిలు అదే తిరుగుతుంది. ఏమన్నావు అంటే, ఇంట్లో ఉన్న అప్పులన్నీ తీర్చి మా నాయన ఒక రోజు ప్రశాంతంగా వండుకున్న దినం ఉంటే అదే నా ఆశ అన్నావు. ఖచ్చితంగా నీకు త్వరలోనే ఉంది. నీకు అద్భుతమైనటువంటి అవకాశాలు రావాలి, ముందుకు పోవాలి, ₹4 సంపాదించుకొని నీ నాయనకున్న అప్పు, మీ ఇంటికున్న అప్పుని తీర్చి ఒక ఇంటికి కొడుకులాగా బాధ్యతగా మీ నాన్న ఉన్నప్పుడే నీకు మంచిగా పెళ్ళి అయ్యి 4 అక్షంతలు నెత్తి మీద పడి అందరు సంతోషంగా నీ జీవితంలో నువ్వు ముందుకు పోవాలి. తెలుసో తెలియకనో అందరు తప్పులు చేస్తుంటారు, కానీ ఆ తెలుసో తెలియక చేసిన తప్పులను మళ్ళీ అరే మనం ఈ తప్పు చేయొద్దు అని చెప్పి గుణపాఠం వచ్చి మంచిగా ఉండడు ముఖ్యము. నీ గతం ఏమున్నది, నీ జీవితం ఏమున్నది నాకు తెలియదు, కానీ ఇక మించి ఈ రోజు నుంచి అట్లీస్ట్ నీకు ఇంతమంది నేను ఆదరిస్తున్నారు, ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఇప్పటి నుంచి ఆ తెలిసి తెలియని చేసిన తప్పులను కూడా జర సరిదిద్దుకొని ముందుకు మంచిగా పోయి మంచిగా పెళ్లి చేసుకొని నీలాంటి బాధ్యత గల మొగుడు దొరకడం అదృష్టమే వాస్తవానికి. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఒకడు సంపి చూసిగా నిన్ననే ఒకటి ఫ్రిడ్జ్లో వేసిండట సంపి. ఇట్లా కాకుండా అట్లీస్ట్ బాధ్యత ఉన్నది, ఊరు ఉంది, నీకు ఒక గౌరవం ఉన్నది, నీకు కష్టం అంటే ఏందో తెలుసు. కష్టం మీద బతికే మనిషి ఏవో బెట్టింగ్లకు పోయి జీవితాలను నాశనం చేసుకో, మంచి పిల్ల దొరుకుతుంది. నీ అప్పులు తీర్చి మీ అమ్మ నాయన ఉన్నప్పుడే సంతోషంగా 4 లక్షల తల్లి మీద పడతాయి.
నేను మనస్ఫూర్తిగా నా తరపున మా పబ్లిక్ తరపున కోరుకుంటున్నా. సరే అన్న, రైట్ థ్యాంక్ యూ అన్న. రైట్ ప్రశాంత్, రైట్, థ్యాంక్ యూ. సో ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. చూసారు కదా ప్రశాంత్ యాదవ్ గొడ్డలి యొక్క జీవితం ఏముంది ఏం కథ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన. సో ప్రశాంత్ యాదవ్ గొడ్డలి అంటే ఏదో ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి కాదు అది. ప్రశాంత్ యాదవ్ గొడ్డలి. ఆ గొడ్డలి ఏందనంటే తన కష్టం ఏదైతే కడుపు నింపిందో, ఏదైతే తన జీవితంలో ఒక అడుగు ముందుకు వేయించిందో అదే పేరుతో ప్రశాంత్ యాదవ్ గొడ్డలి అని పెట్టుకున్నాడు. సో ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి పోయి, ఓపెన్గా చెప్పాలంటే ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి. మారాలి, మనుషులు నిజంగా మారాలి. లాస్ట్ ఒకసారి చెప్పు, మార్రా మార్రా ఆ డైలాగ్ తోండి ఏదో. ఈ దునియాలో ఇజ్జత్సే బతకాలంటే చిన్నదో పెద్దదో పని చేసుకోవాలి. ఇయ్యా నుండు అన్న పెడతాడన్నావు అనుకో, నిన్ను అన్న పాపానికి ఇంట్లో ఇజ్జత్కి ఇసం పోసుకొని వస్తారు. మార్రా మార్రా మార్రా.